నాంపల్లి గ్రౌండ్స్లో ఉన్న 85th నుమాయిష్ ఎగ్జిబిషన్లో అయితే ఉన్నాము. ఇక్కడికి చాలామంది అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇంత క్రౌడ్ ఉండడానికి గల రీజన్ ఏంటి, ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి, వేరే ఎగ్జిబిషన్స్కి ఈ ఎగ్జిబిషన్కి ఏంటి డిఫరెన్స్ అనేది మనం లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో పదండి. హలో హలో, ఎక్కడి నుంచి వచ్చారు? నేను దమ్మాగూడ నుంచి వస్తున్నాను మేడం. ఓకే, మీ పేరు? సుదర్శన్. ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? లేదు మేడం, ఈ సంవత్సరం అయితే మూడోసారి ఇది. ఓకే, థర్డ్ టైం వచ్చారు. ఓకే, మీరు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి, అంతలా రావడానికి? అంటే షాపింగ్ అన్నీ బాగుంటాయి కదా, చక్కగా అంతా బాగుంటుంది. ఏదైనా కావాలని కొనుక్కోవచ్చు. బెడ్షీట్లు అవి మంచిగా దొరుకుతాయి. ఏమేమి కొనుక్కున్నారు ఇప్పటివరకు? అంతా బెడ్షీట్లు, కార్పెట్స్ అవి ఏమి చాలా కొన్నాం. 3 times వచ్చారు. 3 times కూడా బై చేశారా? కొన్నాము. ఈసారి ఏం కొన్నారు? ఈసారి అంటే ఇప్పుడు ఏం తక్కువగా కొన్నాం. ఇప్పుడు అయిపోయింది ఫైనల్ కదా, కొన్నాం. అంత కలర్ఫుల్గా ఉంటుంది కదా, జస్ట్ కలర్ఫుల్గా ఉంటుంది, అంతా చూడొచ్చు అనేసి వచ్చాము. లాస్ట్ అండ్ ఫైనల్ అనేసి. అది ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా వస్తారా? నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఉంటాయి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంది? అంటే కొంచెం ఇంప్రూవ్ అయింది, షాపులు అయ్యి డెవలప్ అయ్యి బాగున్నాయి. ఫుడ్స్ ఏమైనా ట్రై చేశారా ఇక్కడ? ఫుడ్ తిన్నాం, మిర్చి వచ్చి అయితే కంపల్సరీ తింటాం మేము. బాగుంటాయి, అన్నీ బాగున్నాయి. ఓకే, బయట ఉన్నట్టే ఉందా లేకపోతే ఇంకేమైనా స్పెషల్గా? అంటే ఇక్కడ బయట ఉన్నట్టు ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి అంత క్వాలిటీ అయితే ఉండదు. తప్పదు, మనం వచ్చాం కాబట్టి తప్పకుండా తినాలి. ఓకే, ఇక్కడ వస్తువులన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతున్నాయా? రీజనబుల్ ఉన్నాయి, మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి, ఆల్ వెరైటీస్ ఉన్నాయి, బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను. ఓకే, మీ పేరేంటి? నా పేరు రుషిత. ఓకే, ఇదే ఫస్ట్ టైం రావడం లేకపోతే? ఇప్పుడు చిన్నప్పుడు వచ్చాను, ఇప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్, ఒకసారి చూద్దాం అన్నట్టు కోచింగ్ ఫ్రెండ్స్తో పాటు వచ్చాము. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? స్టాల్స్ అన్ని కూడా అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. నేను చాలా ఇయర్స్ కింద అరౌండ్ 2015 ఆ టైంలో వచ్చింది, ఇప్పటికీ చాలా ఎక్స్పాండ్ అయింది. అండ్ వన్ వెరీ గుడ్ థింగ్ టు సీ ఇస్ హ్యాండ్లూమ్స్ చాలా ఉన్నాయి. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అన్ని ప్రమోట్ చేయడం అంతా ఈజ్ వెరీ గుడ్ థింగ్ టు అబ్జర్వ్. నేను కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అండ్ దర్ ఆఫ్ వెరీ గుడ్ క్వాలిటీ అండ్ ఆల్. సో చాలా బాగుంది. ఇట్ ఈస్ అన్ ప్రైస్ రీజనబుల్ అని అనను, బట్ యా ఇట్స్ ఓకే. ఒక హ్యాండ్లూమ్ యా ఇట్స్ వర్త్ ఇట్ డెఫినెట్లీ, బికాస్ మెటీరియల్ దట్ దే ఆర్ గెట్టింగ్ ఈజ్ వెరీ ఆథెంటిక్, చాలా ఆథెంటిక్గా ఉంది. ప్రైస్ ఐ మీన్ కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్స్ వెరీ నైస్. చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. మీరు ముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? ముందు వచ్చినప్పుడు కీమా సమోసాలు తినేదాన్ని, ఇప్పుడు కొంచెం ఈ ఏజ్లో డ్రెస్సులు, అంతే, దట్స్ ఆల్. ఓకే, అంటే ఇక్కడ స్టాల్స్ ఇంకేమైనా పెట్టి ఉంటే బాగుండే అని ఏమైనా అనిపించిందా? ఉన్నవే చాలు, ఇవే ఎక్కువ. ఐ హర్డ్ అరౌండ్ 2000 అండ్ ఆడ్ షాప్స్ ఉన్నాయి. అవి తిరగడానికి ఐ డోంట్ థింక్ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ దిస్, బట్ యా ఈ షాప్స్ చాలు ఫర్ నౌ. ఎంజాయ్ చేశారు అయితే? డెఫినెట్లీ, ఇంకా చాలా తిరగాలి, ఇంకా చూస్తున్నాం మేము. ఇంకా లాస్ట్లో ఐ థింక్ విల్ ఆల్సో గో ఫర్ ద రైడ్స్. ఓవరాల్ యా షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను చాలిబండలో ఉంటాను. ఓకే, మీ పేరేంటి? షాకిర్. షాకిర్. ఎన్నిసార్లు వచ్చారు? ఇదే ఫస్ట్? ఇది నెలలో 15-10 సంవత్సరం నుంచి వస్తున్నాను నేను. చాలా బాగుంటాయి ఇక్కడ వస్తే, మంచిగా రకరకాల అంతే కనపడతాయి కదా, మిత్రులు కూడా దొరుకుతాయి. పిల్లలకి తీసుకువస్తాయి ఇక్కడ. ఏం కొన్నారు? ఇప్పుడు కొన్న బెడ్షీట్లు కొన్నాను, బిడ్డ వచ్చినాయి, వాళ్ళు కూడా తీసుకున్నాను. ఏం ఇష్టమైనా తీసుకున్నాను నేను, అన్ని రకాలు తీసుకున్నారు. ఎంత ఖర్చు అయింది మీకు? అది 10,000 అయింది. బయట ఎగ్జిబిషన్స్కి ఈ ఎగ్జిబిషన్కి 50% డిస్కౌంట్ ఉంటాయి తెలుసా. ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లు, చాలా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఏం చేయాలి, సమాచారానికి ఒకసారి వస్తాయి కదా, అందుకే రావాలి, ఇంకా ఏం ఓకే. మేము సీతాఫల్ మండి నుంచి వచ్చాము. మీ పేరు? పద్మశ్రీ. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? లేదు, ఎవ్రీ ఇయర్ వస్తున్నాం, చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఓకే, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? టూ మెనీ స్టాల్స్, లాట్ ఆఫ్ కలెక్షన్స్ బాగున్నాయి. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? రీజనబుల్? ప్రైజెస్ ఈసారి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి యాక్చువల్గా. ఇంతకుముందు బార్గెన్ చేస్తే తగ్గించేవాళ్ళు, ఇప్పుడు చాలా ఫిక్స్డ్ రేట్స్. బాగుంది, ఓవరాల్గా అయితే చాలా ఎక్కువ అవుట్లెట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఈసారి. కొన్నాం కొన్ని ఐటమ్స్, కుర్తీస్ కొన్నాము, హ్యాండ్ బ్యాగ్స్ కొన్నాము, క్రాకరీ ఐటమ్స్ కొన్నాము. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేసేది ఉంది. ఓన్లీ ఓఆర్ఆర్ లాగా అవుట్ సైడ్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఇంకా.
హ్యూజ్ క్రౌడ్ యాక్చువల్గా ఇంతకుముందు కన్నా ఈ ఇయర్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. రేట్సే కొంచెం రీజనబుల్గా పెడితే బాగుండేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకేమైనా స్టాల్స్ పెట్టి ఉంటే బాగుండే అని అనిపిస్తుంది. హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ యాక్చువల్గా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఈసారి. ఇంతకుముందు కన్నా ఈసారి క్లోదింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. డెఫినెట్లీ హైదరాబాద్ ఆడపిల్లలకి హబ్ అయిపోయింది కాబట్టి మేబీ దానివల్ల అనుకుంటా హ్యాండిక్రాఫ్ట్స్ ఇంకొంచెం అప్లిఫ్ట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. థ్యాంక్ యూ అండి. హాయ్, హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? నాంపల్లి. మీ పేరేంటి? అఖిల. ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? నైస్, బాగుంది. ఓకే, ఫ్రెండ్స్తో వచ్చారా? బ్రదర్, ఫ్రెండ్. ఓకే, ఏమైనా బై చేశారా ఇక్కడ? ఏం కొన్నారు? డ్రెస్, టీషర్ట్. ఓకే, ఎలా ఉన్నాయి ప్రైజెస్? రీజనబుల్నా? రీజనబుల్. ఓకే, ఎంజాయ్ చేశారా? అంటే బయట ఎగ్జిబిషన్స్కి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుంది? స్టాల్స్ చాలా ఉన్నాయి. ఫుడ్ ఏమైనా ట్రై చేశారా ఇక్కడ? ట్రై చేయడానికి వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే లోకల్ అశోక్ నగర్ నుండి వచ్చాం. మీ నేమ్ ఏంటి? మా నేమ్ అరుణ్ కుమార్. ఇదే ఫస్ట్ టైం? ఇది ఫస్ట్ టైం అండి రావడం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా కొత్త రకాల వస్తువులు తెలుసుకుంటున్నాం. బాగుందండి. బయట జరిగే ఎగ్జిబిషన్కి ఈ ఎగ్జిబిషన్కి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? నేను అంటే పెద్ద ఎగ్జిబిషన్ నేనేం తిరగలేదండి. తిరిగిన దానికైతే ఇక్కడ చాలా బాగుందండి. ఏమైనా బై చేశారా? ఏమైనా కొన్నారా? కొన్నామండి, దుప్పట్లు అవి కొన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. హాయ్, హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? భీమవరం. ఓకే, భీమవరం నుంచి వస్తున్నారు. ఇక్కడ ఎలా అనిపించింది ఎగ్జిబిషన్? బాగుంది, బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్. ఓకే, బాగుంది. అన్ని ప్రొడక్ట్స్, డ్రెస్సెస్, ఓకే. హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అన్నీ నైస్. ఏమైనా బై చేశారా? లాస్ట్ టైం వచ్చాము, అప్పుడు బై చేసాం. ఈసారి టెడ్డీ బేర్ కోసం వచ్చాను. 2000 పోయింది. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్? బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఓకే, ఎన్నిసార్లు వచ్చారు? ఇది సెకండ్ టైం. ఓకే, సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఫీలింగ్ బ్యాడ్, రాలేదు కదా టెడ్డీ బేర్. వచ్చుంటే ఓకే, మస్తు చిల్ అవుదు. సో చూసారు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశామని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ కానీ, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ, గేమింగ్ జోన్ కానీ, చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. పెద్దవాళ్ళు అయితే అంతకన్నా ఎక్కువ చేశారని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ఇయర్లో జరిగిన నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఒక్కసారి కాదు 3-4 టైమ్స్ కూడా వచ్చామని చెప్తున్నారు. ఇంకా ఒక 5 days మాత్రమే ఉంది. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఎంజాయ్ చేయండి. కెమెరామ్యాన్ వినయ్తో స్వాతి, హైదరాబాద్. థ్యాంక్ యూ.